శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాన్యులు కిషన్ రెడ్డి గారు, పెద్దలు హనుమాన్ చౌదరి గారు, రవీంద్ర భారతీజీ, అలాగే కిషన్ రావు గారు ఇది ఇక్కడ శిల్పారామము ఏమీ లేని నాడు కిషన్ రావు గారు ఇక్కడ ఉండి ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఇంత అద్భుతమైన రూపం దిద్దాడు. అన్నింటికీ నేను వారి పక్కన చాలా మొదటి నుంచి వారితో కలిసి ఉన్నాను. నేను అంత అద్భుతమైనటువంటి శిల్పారామంలో ఇవాళ మనం కార్యక్రమాలు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకే ఒక మాట చెప్తాను, 2 నిమిషాలు చాలు. నేను గంటలు చెప్పగలిగినా అంత అవసరం లేదు. ఎక్కడ ఏది అవసరమో ఎంతవరకో అంతే. నేను అవధానంలో ఒక పద్యం చెప్తాను. ఈ లోకమంథన్ అనేది నన్ను అడిగారు. లోకమంథన్ ఇందులో ఈ కిషన్ రెడ్డి గారి అధ్యక్షతలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను ఈ స్వాగత సమితిలో. లోకమంథన్ అనేది లోకమంటే ఏమిటో ఆ లోకమున నీవేమిటో ఆలోచనలతో విప్పి చెప్పే ఒక్క చింతన. అసలు మనం ఏమిటి, మన ప్రపంచం ఏమిటి, మనం ఇందులో ఏమిటి అని ఒక అద్భుతమైనటువంటి మన కళలు, భాష, మన భాష, మన యాస, మన సంస్కృతి, మన కళలు, మన జీవన విధానాన మహనీయుల పోకడలు, ఇవన్నీ కూడా పునఃసమీక్ష చేసి మరొకసారి మనం నిలుపుకోవడానికే, ఈ సంస్కృతిని నిలుపుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఈ 4 రోజుల వేదిక ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇందులో మన సాహిత్యములో తెలుగు భాషకే ప్రత్యేకమైన ఒక అలంకారము అవధానం అన్నది. అవధానములో ఎలా ఉంటాయి అంటే దోశ, పూరి, వడ, సాంబారు అని 4 పదాలు ఇచ్చారనుకోండి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము వర్ణించాలి అన్నారు ఈ పదాలతో. జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్, దోశ అంటే దోశలు వేసామని చెప్పరాదు కవి అయినవాడు. జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యముప్పారగా నడయాడెన్ ఘలుఘల్లనన్ హొయలు చిందన్ జాజి పూరీతి పావడ అయింది. పావడ అట్టిట్టులు చిందులాడి పడగాన్ భవ్యాత్మయైనట్టి ఆ పడతిన్ పార్వతిన్ పెండ్లియాడితివి సాంబా రుద్ర నీ సాటియే. ఆ సాంబారు అనేది ఏ భాష వాళ్ళకైనా అర్థమవుతుంది అని నేను ఈ పద్యం చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషము. ఒకటి సంస్కృతంలో కూడా చెప్పమంటున్నారు. ఏమిటంటే రూప్ తెరా మస్తానా ప్యార్ మెరా దీవానా అనే హిందీ పాట అందరికీ తెలుసు. రూప్ తెరా మస్తానా ప్యార్ మెరా దీవానా, ये पदों का उपयोग करके एक श्लोक कहना, राम भगवान जी के ऊपर एक श्लोक कहना करके एक प्रश्न पूछा एक महान पंडित. नीलाभ्र रूपते राम, रूपते रा, नीलाभ्र रूपते राम समस्तानां शुभंकर, मस्ताना समस्तानां शुभंकर तथा प्यार में रामे नदीव आनंदवर्धना. నది మన సంస్కృతికి చిహ్నము. నది పారుతూ, నదుల వలననే మన సంస్కృతి అంతా ఏర్పడినది. నదీ తీరములలో మన నాగరికత ఏర్పడినది. అట్లా నది వలె ఆనందమును కలిగించేవాడు శ్రీరామచంద్రుడు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు, శ్రీరామచంద్రుడు, వారి యొక్క పరివారము ఈ 4 రోజుల ఈ కార్యక్రమాన్ని ఇంతమంది మహనీయులు పూనికతో ఇంత గొప్ప సంస్కృతి సమ్మేళనము, ఇదొక సాంస్కృతిక కుంభమేళ. ఇటువంటి కుంభమేళ దిగ్విజయముగా జరుగుగాక. అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక. జయోస్తు.